ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కరోనా వచ్చి వెళ్ళాక కానివ్వండి, లేకపోతే జంక్ ఫుడ్ ప్రాబ్లమ్స్ అవనివ్వండి, ఎక్కువగా బయట ఆహారం తీసుకోవటం, రకరకాల కొత్త కొత్త ఆహారాలు వస్తున్నాయి, కొత్త కొత్త వంటలు వస్తున్నాయి. అవి ఎంజాయ్ చేయాలని అవనివ్వండి, లేకపోతే కొత్త రుచులు చూడడానికి అవనివ్వండి, అనేక రకాల ఆహార పదార్థాలు బయట తీసుకోవడం, అలాగే టైం అసలు పాటించకపోవడం. ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుందంటే 100 మందిలో కనీసం 70-80 మందికి ఫ్యాటీ లివర్ ఉంటుందండి. గ్రేడ్ 1, 2, 3 ఇలా రకరకాలన్నమాట. ఆ ఫ్యాటీ లివర్ అనేది 4లోకి వెళ్ళింది అనుకోండి, సిరోసిస్లోకి వెళ్తుంది. లివర్ సిరోసిస్లోకి అంటూ వెళ్ళింది అనుకోండి, దాన్ని వెనక్కి తీసుకురావడం చాలా కష్టం అనమాట. ఇవాళ మోడర్న్ మెడిసిన్లో అయితే లేదు. నిజం చెప్పాలంటే ఆయుర్వేద బేస్ తోటే, ఈ ఆయుర్వేదాలో ఎడదీసి ఏదైతే బాడీకి పనిచేస్తుందో చూసుకునే ఆ టైప్ ఆఫ్ మెడిసినే వాడతారని చాలామంది మోడర్న్ మెడిసిన్ డాక్టర్లు కూడా చెప్తారు. ఈ లివర్ అనేది చాలా సున్నితమైందండి. అట్ ద సేమ్ టైము చాలా అద్భుతమైన రికవరీ కెపాసిటీ ఉన్న ఆర్గాన్ అన్నమాట. అంటే మీరు దానికి విశ్రాంతి ఇవ్వడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు తిన్న ఆహారం అరిగించే మొట్టమొదటి ఆర్గాన్ లివర్. అంచేత మీరు టైంలో తినటం, అతిగా ప్రోటీన్ తినటం, మన కెపాసిటీకి మించి తినడం వల్ల ఏమవుతుందంటే ఆ లివర్ అనేది ఎప్పుడైతే ఇబ్బంది పడిందో దాని వర్క్ను స్లోగా తగ్గించుకుంటుందండి. అదేవిధంగా పడుకునేటప్పుడు జస్ట్ మనం 10ంటికి పడుకోవాలనుకోండి, ఏదో పని మీద బయటకు వెళ్ళొచ్చో, ఆఫీస్ నుంచి వచ్చో, తినేసిన అరగంటలో గంట లోపల మనం నిద్రపోతామండి. దానివల్ల ఫ్యాట్ ఎక్కువైపోతుంది అన్నమాట బాడీలో. అట్లీస్ట్ 3 అవర్స్ గ్యాప్ ఉంటే మంచిదండి. ఈ ఫ్యాటీ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఏంటంటే ఏదైతే కొలెస్ట్రాల్ అంటారు, ఫ్యాట్ అంటారు, ఈ ఫ్యాట్ వెళ్ళిపోయి లివర్లో చేరడం వల్ల ఏమవుతుందంటే ఆ లివర్ పూర్తిగా వర్క్ చేసి లేక కొంత ఈ బయట ఆహారాలు ఇవన్నీ ఎక్కువ తినడం వల్ల కొంత టాక్సిన్స్ లివర్లో చేరడం వల్ల లివర్ సైజు పెరగడం, ఫ్యాట్ ఏర్పడడం జరుగుతుందండి. లివర్ ఎన్లార్జ్మెంట్ అంటారు, ఫ్యాటీ లివర్ అంటారు. అదేవిధంగా మీకు లివర్ ఎప్పుడైనా సరే స్కార్ పడితే చాలా ప్రమాదం అండి. కిడ్నీ కానీ లివర్ కానీ ప్రతి ఒక్కళ్ళకి ఇవి ఉంటున్నాయి కాబట్టి లివర్కి రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇస్తేనే మీకు లివర్ ప్రాబ్లం నుంచి బయటపడతారండి. బాగా తేలిగ్గా అరిగే ఆహారం తీసుకుంటేనే లివర్ మళ్ళీ వెనక్కి వస్తుందండి. దానికి విశ్రాంతి ఇవ్వటం అన్నిటికంటే గొప్ప అద్భుతమైన మెడిసిన్. ఆ తర్వాత మనం యూజ్ చేసి మెడిసిన్స్. ఇక్కడ లివర్ అనేది పూర్వం కామిర్లు అనేవారు, మనకి పసిరికలు అంటారు. అందులో 2-3 రకాలు ఉన్నాయండి. ఆ పసిరికలు వచ్చినప్పుడు ఏం చేసేవారండి, మినిమం 3 నెలలు మనకు పచ్చిమ పట్టించేవారు. ఎలాగా మజ్జిగ అన్నం కానీ, చారు అన్నం కానీ, ఇంకేమీ ముట్టుకొని ఇచ్చేవారు కాదు. 3 months అంత రెస్ట్ దానికి ఇచ్చేటోడికి ఏమవుతుందంటే దాని అంతటా అది రికవరీ చేసేసుకుంటుంది, మొత్తం ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి బయటపడిపోతుంది. అలా కాకుండా మనం అలిసిపోయి నేను పని చేయలేనని అది కామెర్లీ రూపంలో కానీ, లేకపోతే ఫ్యాటీ లివర్ కానీ, ఇండైజెషన్ ద్వారా కానీ, డయేరియా ద్వారా కానీ మనకు తెలియజేస్తుంది అనుకోండి, దాన్ని ఇంకా హై ప్రోటీన్లు లేకపోతే ఈ కొవ్వు పదార్థాలు ఎక్కువ తినేస్తే అది అలసిపోతే నేను పని చేయను. ఆ ప్రాబ్లం వల్ల అప్పుడు మనకి ఈ కామెర్ల ద్వారా కానీ ఇంకోటి కానీ అనేక రకాల లివర్ వ్యాధులు రావడానికి ఆస్కారం. దాని నుంచి బయటపడాలంటే ఫస్ట్ని మీరు చేయవలసింది లివర్కి విశ్రాంతి ఇవ్వడం. విశ్రాంతి ఇస్తే దానికి రికవరీ కెపాసిటీ హైయెస్ట్ ఉందని చెప్పాను కదండి. ఆ విశ్రాంతిని ఇవ్వడం వల్ల అది రికవరీ చేసుకుని తక్కువ మెడిసిన్ వాడినా కూడా మళ్ళీ రికవరీ అవ్వడానికి అవకాశం ఉందండి. దానికి తిప్పతీగ మన వాళ్ళు అందరికీ తెలుసు. ఇవాళ కరోనా వచ్చి వెళ్ళాక తిప్పతీగ కషాయం అని, తిప్పతీగ రసం అని, తిప్పతీగ ఆకుల కషాయం అని, ఇలాగా అందరూ కూడా బ్రహ్మాండంగా వాడేస్తున్నారు. అనేక రకాల మూలికలు వాడుతున్నారు. అందులో తిప్పతీగ అందరికీ తెలుసు. దాన్ని అమృతవల్లి అంటారు. దానికి ఆల్మోస్ట్ చావు ఉండదన్నమాట. అంటే మీకు చెట్టు పైన ఎక్కడో 20-30 అడుగులు పైన కూడా కట్ చేస్తే అక్కడి నుంచి మళ్ళీ 20-30 అడుగులు సన్నటి దారాలాగా వేరుల్ని పుట్టించుకుని ఈ 20 అడుగులు ప్రొడ్యూస్ చేసేది. ఆ 20 అడుగులు అయిన తర్వాత నేలలోకి వెళ్ళి మళ్ళీ అక్కడ బతికేసి దానికి ఆహారాన్ని ఇస్తుంది. 20 అడుగుల ఎత్తులో ఈ ప్రాసెస్ అవ్వడానికి 3 నెలల నుంచి 5-6 నెలలు పట్టవచ్చు, అయినా బతికే ఉంటుంది. అందుకే దాన్ని అమృతలత అన్నారు, అమృతవల్లి అని కూడా అంటారు. దీన్ని లివర్ మీద చక్కగా వాడుకోవచ్చండి. ఎలాగా అంటే మీరు లివర్ ఇబ్బంది వచ్చినప్పుడు, కామెర్లు కానీ ఇటువంటివి వచ్చినప్పుడు ఫ్యాటీ లివర్కి ఆ ఆకులు ఏవైతే ఉన్నాయో తిప్పతీగ యొక్క ఆకులు కోసుకుని ఒక 20-30 గ్రాములు మీ శరీర బరువు మీకున్న ప్రాబ్లంను బట్టి మెడిసిన్ యొక్క డోసు నిర్ణయించుకోవాలి. మెత్తగా నూరుకుని దాన్ని ఇంతంత గోళీలే చేసుకోండి. జిగురుగా ఉంటుంది, బాగా నూరటం కూడా కష్టమే, జాగ్రత్తగా నూరండి. అంతంత గోళీలు అంటే ఒక్కో తులం చొప్పున ఒక 2-3 మజ్జిగతోటి తీసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ పరగడుపున
తీసుకుని ఒక 2 గంటల దాకా ఏ ఆహారం తీసుకోకుండా ఉంటే మ్యాక్సిమం లివర్ ప్రాబ్లమ్స్ని, అంటే ప్రత్యేకంగా కామెర్లకండి, పసిరికలు అంటాం కదా, అది పసుపచ్చ కామెర్లు అవనివ్వండి, ఎర్ర కామెర్లు అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, ఏదైనా సరే అనేక రకాలు ఉంటాయి. అన్ని రకాల వ్యాధుల నుంచి, అంటే కామెర్లు అనే వ్యాధి నుంచి అతి తొందరగా మీరు బయటికి రావాలంటే ఇది ఒక చాలా చక్కని మెడిసిన్ అండి. ఏది? తిప్పతీగ ఆకులు. లేకపోతే ఈ తిప్పతీగలోనే దుంప రకాలు ఉంటాయండి. కింద ఓన్లీ రూట్ కాకుండా ఇంతంతలా దుంపలు కూడా ఏర్పడతాయి దానికి. ఆ దుంపను తీసుకుని ఒక 20 నుంచి 30 గ్రాములు బాగా మెత్తగా నూరుకుని వేడి నీళ్ళతోటి తాగాలి. తాగిన 2 గంటల దాకా కనీసం గ్యాప్ ఇవ్వాలన్నమాట. ఈ రకంగా ఇస్తే కనుక ఫ్యాటీ లివర్ కానీ, ఈ పసిరికలు కానీ ఇవన్నీ తగ్గించడానికి తిప్పతీగ అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి. అలాగే ఆముదం చెట్టు. ఆముదం చెట్టు అంటే అందరికీ తెలుసు. ఈ ఆముదం చెట్టు యొక్క ఆకుని తీసుకుని, ఆకుని సాలీళ్ళు కానీ, సాలిపురుగులు కానీ, లేకపోతే సాలీళ్ళు నేసిన బూజు అంటాం కదా, అవి ఏమీ లేకుండా చక్కగా కడుక్కుని తుడుచుకుని ఆముదాన్ని నలిపి గుడ్డలో వేసి మీరు పిండితే రసం వస్తుంది. ఆ రసం ఒక 30 నుంచి 40 ml, ఒక 100 to 200 ml ఆవు పాలలో కలిపేసి కాసి చల్లార్చిన ఆవు పాలలో కలుపుకుని పరగడుపుని తాగాలి. తాగిన తర్వాత ఒక 2-3 గంటలు గ్యాప్ ఇవ్వాలి ఆహారానికి. ఇచ్చి ఎవరైతే ఈ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు ఎక్కువ బీరకాయ, ఆనపకాయ, దోసకాయ, బెండకాయ ఇలాంటి అంటే తేలిగ్గా అరిగిపోయి ఆహారాలు తీసుకోవాలండి. బార్లీ ఎక్కువ తీసుకోవాలి. అలాగే అజీర్ణం చేసే నూనెలు కానీ, నెయ్యి కానీ, వెన్న కానీ, మాంసాహారాలు కానీ, లేకపోతే మినువులతో చేసిన సున్నుండలు లాంటివి, లేకపోతే బెల్లంతో చేసిన బలమైన ఆహారాలు అంటే సిమ్మిలి ఇలాంటివి. ఈ బలమైన ఆహారం అంటే అది బలమైన ఆహారం అంటే అందులో ప్రోటీన్ ఎక్కువ ఉంది కాబట్టి లివర్ మళ్ళీ అలసిపోతుంది, ఇబ్బంది పడుతుంది. అందుకే ఏం చేయాలంటే మీరు ఈ మందులు వాడుకునేటప్పుడు చాలా తేలిగ్గా అరిగిపోయే ఆహారం, అలాగే జావ ఎక్కువ తాగితే బాగుంటుందండి. బార్లీ కానీ, వరి కానీ. మీరు రైస్ తోటి తినే జావ అనుకోండి, ఆ రైస్ని ఒకసారి తడిగుడ్డతో శుభ్రంగా తుడిచేయండి. లేదు అవి నిల్వ ఉండటానికి వేసిన కెమికల్స్ ఏమైనా ఉంటే అవి మీ లోపలికి వెళ్ళకుండా బాడీలోకి చూసుకోండి. తుడిచిన తర్వాత దాన్ని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోండి, లైట్ బ్రౌన్ కలర్. తర్వాత దాన్ని పౌడర్ కొట్టుకోండి. 6 కప్పుల నీళ్ళలో ఒక 3 చెంచాలు 3 టేబుల్ స్పూన్స్ వేసుకుని అది బాగా కలిపేసి లిక్విడ్ లాగా పొయ్యి మీద ఒక పొంగు వచ్చేలా చేస్తే అది గంజిగా తయారవుతుంది. దాన్ని లైట్గా పెప్పరు, సాల్ట్ కొంచెం వేసుకుని వేడివేడిగా తాగితే రుచిగానే ఉంటుంది, ఆకలేదు. మీరు వేపించడం వల్ల హాఫ్ కుక్ అయిపోయింది అక్కడ రైస్, మోర్ దాన్ హాఫ్. మళ్ళీ అది చిన్న పార్టికల్స్ చేసి మళ్ళీ ఉడికించారు అంటే తిన్న వెంటనే లివర్కి ఎటువంటి శ్రమ లేకుండా ఇమీడియట్గా అరిగిపోతుంది అనమాట. లేకపోతే బాగా ఉడికిన అన్నం బాగా పిసుకుని మజ్జిగతోటి తీసుకోవాలి. ఏదైనా సరే కూరలు కూడా మెత్తగా అయిపోయేలాగా బాగా ఉడకబెట్టుకోవాలండి. బాగా ఉడకబెట్టుకుని తింటే కనుక అంటే లివర్కి శ్రమ అనేది లేకుండా తీసుకోవడం చాలా మంచిది. ఈ విధంగా మీరు 1 నుంచి 2 నెలలు కష్టపడ్డారనుకోండి, ఫ్యాటీ లివర్ తగ్గిపోతుంది, మీకు పసిరికలు తగ్గిపోతాయి, ఆకలి పెరుగుతుంది. ఎప్పుడైతే లివర్ ప్రాబ్లం వచ్చిందో హిమోగ్లోబిన్ తగ్గుతుందండి చాలామందికి. అందుకేంటంటే ఐరన్ క్యాప్సూల్స్ అనేది వాడతారు మోడర్న్ మెడిసిన్లో అయితే. లేకపోతే ఆయుర్వేదంలో అయితే ఏం చేస్తారంటే ఉక్కు భస్మం కానీ, లోహ భస్మం కానీ, లేకపోతే కాంతలోహ భస్మం అంటారు. ఈ భస్మాల్లో ఏదో ఒకటి సన్నగా నూరుకొని, అంటే నీళ్ళల్లో వేస్తే తేలాలన్నమాట, గ్లాసులో నీళ్ళల్లో వేస్తే అది పెర్ఫెక్ట్ భస్మం అండి. అటువంటి భస్మం ఉసిరి రసంతో ఒక 100 mg నుంచి 200 mg ఈ మందుల్లో కలిపి తీసుకున్నా కూడా హిమోగ్లోబిన్ పడిపోకుండా హిమోగ్లోబిన్ సరిపడి వచ్చి బాడీలోకి. ఈ హిమోగ్లోబిన్ పడిపోవడం వల్ల ఏమవుతుందంటే బాడీ నీరు పట్టడం కూడా జరుగుతుందండి. చాలామందికి పొట్ట ఉబ్బిపోతుంది, ఒళ్ళంతా నీరు పడుతుంది. అందుకు హిమోగ్లోబిన్ తగ్గకుండా ఉండాలి అంటే ఆయుర్వేదంలో ఈ లోహానికి సంబంధించిన భస్మాలు కానీ ఇంకోటి కానీ తప్పనిసరిగా లివర్కి ఆయుర్వేద వైద్యులు వాడతారు. ఈ విధమైన ఆహారంలో జాగ్రత్తలు తీసుకుని మీరు నేను చెప్పినట్టుగా చక్కగా మీరు ఇంట్లో చేసుకోవచ్చు. నేను చెప్పింది వెరీ సింపుల్. ఓకేనండి, నమస్కారం.